సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమంలో భాగంగా సోమవారం మొదటి విడత ఎలక్ట్రికల్ స్కూటర్లను బీజేపీ నాయకులు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. 3వ డ్రాకు లోకేశ్వరి, 6వ డ్రాకు విజయ, 13వ డ్రాకు శివ, 15వ డ్రాకు యువతేజ, 17వ డ్రాకు ప్రకాష్ రెడ్డి, 18వ డ్రాకు అంజనా, 22వ డ్రాకు నరేష్, 23వ డ్రాకు మాస్టర్ తేజ్ స్వరూప్ డ్రాలో గెలుపొందారు. సోమవారం శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలులో శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ రావు చేతుల మీదుగా తీసిన కారు డ్రాలో వేణు విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలో మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా శ్రీనివాసులను మరియు బయ్యా రవికుమార్ను అభినందిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు శుభమస్తు షాపింగ్ మాల్స్ విస్తరించి ప్రజల మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ కేవలం ₹1000 కొనుగోలుకు ₹55,000 విలువ గల ఎంపీఆర్ ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే ₹6,69,000 విలువ గల స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశంతో పాటు ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 ఆఫర్లను తిరుపతి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అలాగే గుండెపోటు వ్యాధిగ్రస్తులకు తాత్కాలిక ఉపశమనం కోసం లోడింగ్ డోస్ మాత్రలు నిత్యం షాపింగ్ మాల్ నందు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది వెంకటేష్, జితేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో మిత్రులు బయ్యా వాసు గారు, బయ్యా రవి గారి ఆధ్వర్యంలో శుభమస్సు షాపింగ్ మాల్ మొదలుపెట్టి 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగు పెడతా ఉంది. తిరుపతి ప్రజలకు సరసమైన ధరలకు మంచి క్వాలిటీ వస్త్రాలను అందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఇంత కాంపిటీషన్లో కూడా శుభమస్సు నెంబర్ 1గా ట్రెండ్ అవుతూ ఈరోజు తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్రాంచులు ఇప్పుడు సమయం 6:30 దాదాపు 8 ఎలక్ట్రిక్ బైకులు తిరుపతిలో ఉన్నటువంటి విజేతలకు మన సంక్రాంతి బంపర్ వారికి అందడం జరిగింది. 8 గంటలకు ఒంగోలులో కార్ డ్రా కూడా ఈరోజు అక్కడ ఎవరు అదృష్టవంతులో చూడాలి. ఉన్నటువంటి 8 మందికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. పండగ పూట లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వచ్చింది. రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం కూడా వారికి ఉండాలని చెప్పి కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ శుభమస్సు స్టాఫ్ కూడా ఎంతో క్రమశిక్షణతో వస్తున్నటువంటి ప్రజల్ని, ఖాతాదారుల్ని ఎక్కడ కూడా విసుక్కోకుండా ఉన్నతమైనటువంటి లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. వారికి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. రాబో రోజుల్లో శుభమస్తు ఇంకా రాష్ట్రం దాటి మిగతా రాష్ట్రాల్లో కూడా వీరి శాఖల్ని విస్తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి వసంతాలు ఇంకా జరుపుకోవాలని చెప్పి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ షాపింగ్ చేయడానికి వస్తూ ఉంటాము. గిఫ్ట్ రావడం చాలా ఆనందంగా. తిరుపతి నుంచి వచ్చాను. ఇలా గిఫ్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మాది తిరుపతి కేటీ క్వార్టర్స్ నుంచి వచ్చాము. మేము ఈ నెలలోనే 4 టైమ్స్ షాపింగ్ చేసాము. మాకు తెలియని వాళ్ళని కూడా మా అందరినీ పిలుచుకొని వచ్చేసి చేయించుకొని వచ్చాము. మా అత్తగారు వచ్చారు, అక్క వాళ్ళంతా ఇక్కడికే వస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో షాప్ 9 నుంచి ఇక్కడికే వస్తున్నాం. కవిత అండి, మా చిత్తూరు. మొన్న క్యాజువల్గా వచ్చి షాపింగ్ చేసాము 20,000కి. మొన్న కాల్ చేసి ఇలాగా ప్రైజ్ వచ్చిందని చెప్పి హ్యాపీగా చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ మంత్లోనే 3-4 టైమ్స్ చేసాం. మా బాబు చేశాడు షాపింగ్. మా బాబు లేడు కాబట్టి నేను వచ్చాను. మాకు హ్యాపీగా ఉంది, లక్కీ విన్నర్ అయిన దానికి. థ్యాంక్ యూ సార్. వచ్చాను. నేను షాపింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నో ఇంకా మా ఫ్యామిలీకి ఇంకా ఇతరులకి చెప్పాలని నేను అనుకుంటున్నాను. నా రైల్వే కోడూర్. నేను 13,000కి షాపింగ్ చేశాను. బై కార్డ్ బేస్ నాకు లక్కీ డ్రాలో విన్ అయ్యాను.